డెత్ సర్టిఫికేట్ రెడీ అయిపోయిందమ్మా? రెడీ అయింది సార్. ఎవరక్క అతను? టిక్ టాక్ వేస్తూ చచ్చిపోయాడు. అయ్యా. ఏంటి? పెళ్ళానికి బాగాలేదయ్యా. పెళ్ళానికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వైద్యం అట్టు తీసుకోవాలయ్యా. కొండ మొత్తం మాది, స్వచ్ఛమైన గాలి నీరు ఉన్నవన్నీ ఔషధాలని ఆ రోజు తెగ మాట్లాడావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి వెళ్ళి ఆ గాలినే వైద్యం చేయమను. కొండెక్కి వచ్చిన వాళ్ళని అవమానించింది నువ్వే కదా. ప్రభుత్వం ఇంటి వసతులు, విద్యుత్ వసతులు అన్ని మీకు అందించినా కూడా మీకు కృతజ్ఞత లేదు. ప్రూఫ్ ఉందా? అంటే ముందెళ్ళి అదంటే తెలుసుకుని ఇక్కడికి రా. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఇక్కడికి వచ్చి అయ్యగారిని ఇసుకించుకో. ఎల్లు వెళ్ళమంటుంటే పైలట్ ఇవ్వు. చెప్తున్నాగా, అయ్యగారు ఏం చెప్పరా అవి తీసుకురా. ఎల్లు. ఇదిగో తమ్ముడు, ఇలా రా. రావయ్యా. కూర్చో, కూర్చోవయ్యా. ఎందుకు ఎడుతున్నా? చూడు, ఇక్కడ కూర్చొని 6 నెలల పాటు ఏడ్చినా నీ కన్నీళ్లు తోడడానికి ఏ ఒక్కడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ కన్నీళ్ళు తుడుచుకోవడానికి టైం లేదు. టీ తాగుతావా? బెచ్చం అడిగాడా? చచ్చా, లంచం అడిగాడా? నేనేమన్నా మాట్లాడితే అడుక్కునేవాడు రాజకీయాలు మాట్లాడుతున్నాడు అంటారు. లేదు, మరి నా పెళ్ళానికి ఒంట్లో బాగాలేదు. ఆసుపత్రిలో చేరితే వైద్యం అట్టు అడుగుతున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటారు చూడు. ఆ ఆరోగ్యశ్రీనే కొత్త తీసుకోవాలా? అవునయ్యా. దీనికోసం ఎడుతూ కూర్చోవాలా? ఆధారు, రేషన్ కార్డు ఇవ్వు. బియ్యం ఆఫీస్ కిటికీలో పడేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. నా దగ్గర ఏమీ లేవయ్యా. ఏంటన్నా? ఆధార్ లేదా? ఆధార్ లేదంటే ఆధారం లేనట్టే. యు ఆర్ ఏ యాంటీ ఇండియన్. నువ్వు ఈ దేశానికి చెందినోడివి కాదు. యు ఆర్ ఏ ఫారినర్. ఆధార్ అంటే ఏంటయ్యా? నువ్వు భారతీయుడివి అనడానికి అదొక సాక్ష్యం. నీ పేరు? వేలు. ఏ ఉపయోగం లేదు. నెంబర్ చెప్పి పిలిస్తే మనం పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడాలి. ముందు దారి పక్కన ఉన్న సెట్లకే నెంబర్లు వేశారు. ఇప్పుడు మనుషులు కేయడం మొదలెట్టారు. ముందు ఆధార్ తీయాలి. పదా లేసిరా. ఓకే, మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. దాంతో ప్రింట్అవుట్ తీసుకోండి. రామా. యాంటీ ఇండియన్ గా ఉన్న వీడిని ఆంటీ మీరే ఇండియన్స్ అయ్యాలి. ఏంటి వాగుతున్నావు? ఏం కావాలి మీకు? తమ్ముడికి ఆధార్ తీయాలంటున్నా. మేడం, నాకు ఇచ్చినట్టు ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వండి. ప్రూఫ్ ఏదైనా ఉందా? మేడం, దేనికైనా ఆధార్ ప్రూఫ్ గా అడుగుతారు. మీరు ఆధార్కే ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ వచ్చి 10 సంవత్సరాలే అవుతుంది. అంతకు ముందు ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఉంటుందిగా. అందులో ఏదో ఒకటి ఇవ్వు. పాస్పోర్ట్ ఉందా? ఎప్పుడైనా ఓటేసావా? జనాభా లెక్కలకు వచ్చారు. ఆ తర్వాత ఎవరో కన్నెత్తి కూడా చూడలేదు. సరే వదిలే. మీ సోదరులు ఎవరైనా చేసి ఉంటారు. నాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరయ్యా. రే, ఎవడిని ఓటేశాడో ఆడిని అయ్యకు పుట్టుంటాడు అంటున్నా. మేడం, మీరు అడిగేది ఏది తమ్ముడి దగ్గర లేవు. కానీ ఆధార్ కావాలి. దానికి ఏం చేయాలో చెప్పండి. ఎవరైనా అధికారులుంటే తహసీల్దార్, విఓఓ, కలెక్టర్ ఇలాంటి అధికారుల దగ్గర ఈయన ఇక్కడే ఉంటున్నారని లెటర్ తీసుకురండి. అప్పుడు ఆధార్ కార్డు ఇస్తాను. సరేనా? లెటర్తోనే వస్తాం మేడం. పదవయ్యా, వెళ్దాం. నీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదా? కొండపైన ఉంటే ఇవ్వడం కుదరదు. కొండకెందుకు వస్తే ఇస్తామని చెప్పారయ్యా. ప్రభుత్వం ఏదో ఒకటి ఇస్తుందంటే మన దగ్గర నుంచి ఏదో తీసుకుంటారు. సరే, నీ దగ్గర డబ్బులుంటే తీసుకురా, కార్డు తీసుకుందాం. అయ్యా, అంతా ఉచితం అని చెప్పారయ్యా. అవును, ఉచితమే. కానీ నీకు నాకు కాదు, పై అధికారులకి. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదయ్యా. అర్థం కాకపోతే వదిలే. అందువల్లే నువ్వు మంచోడుగా బతుకుతున్నావు. సరేనయ్యా, నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. ఇప్పుడు వెళ్తే నేను త్వరగా రాగలుగుతాను. వచ్చేటప్పుడు తేనెతోటి రా. సరే అమ్మా. చేతిలో డబ్బులు ఏమైనా ఉన్నాయా? పని పాట లేకుండా ఇక్కడ పడున్నాం కదా. ఉన్నాయి. నువ్వు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్ని పోగు చేసి ఒక డబ్బాలో దాచిపెట్టాను. కావాల్సి వస్తే తీసుకో. సరే, నేను ఇంటికి వెళ్తానమ్మా.
సరే